హాయ్ అండి. ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ కూడా చాలా చక్కగా ఉంటుందండి. అందరూ చక్కగా వినండి. చివరి వరకు విని నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథలోనికి వెళితే, ఒక మొద్దబ్బాయి విజయయాత్ర పిల్లల వ్యక్తిత్వ వికాస నవల. బుజ్జిగాడు 7వ తరగతి పాస్ అయి 8లోకి వచ్చాడు. ఇక బుజ్జిగాడు చదువును చూసి వాళ్ళ ఇంట్లో చాలా ఆనందంగా ఉన్నారు. అప్పటిదాకా ఆ ఊర్లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చదివిన బుజ్జిగాడు ఇక పక్కనే పట్టణంలో ఉన్న ఉన్నత పాఠశాలలో చేరాలి. పట్టణం వెళ్ళాలంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు నడవాలి. ఇంతకుముందు ఆర్టీసీ బస్సు ఉండేది. ఆటోల దెబ్బకు తట్టుకోలేక ఆ బస్సును అధికారులు ఆపేశారు. చిన్న చీమ ఏనుగును అడ్డగించి ఆ ప్రాంతానికి రానివ్వకుండా చేసినట్టు ఆటో కూడా ఆర్టీసీని రానివ్వకుండా చేసింది. ఆటోలో బడికి వెళ్ళే స్తోమత బుజ్జిగాడికి లేదు. వాళ్ళమ్మ రోజు కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడిచేది కాదు. వాళ్ళ నాన్న తాగి కాలేయం చెడిపోయి 1 ఏడాది క్రితం కాలం చేశాడు. వాళ్ళమ్మ పనికి పోతే, బుజ్జిగాడు బడికి పోతే ఇంటికాడ వాళ్ళ నానమ్మ ఉంటుంది. ఆమెకు లేని జబ్బంటూ లేదు. షుగరు, బీపీ లాంటి జబ్బులతో పాటు చెవుడు, మసక చూపు వంటి పాతకాలపు సాంప్రదాయపు రుగ్మతలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడు ఏదో ఒక ఆకు పసర మింగుతూ దేహం నుండి ఆత్మను బయటకు పోకుండా కాపాడుకుంటూ ఉంటుంది. ఇక బుజ్జిగాడు పుట్టటానికి 10 ఏళ్ల ముందే తాతయ్య పోయాడు. అందుకే బుజ్జిగాడికి వాళ్ళ తాత పేరు వీరయ్య అని పెట్టారు. బడిలో చేర్చేటప్పుడు రామయ్య అనే మాస్టారు పేరు బాగాలేదని, ఆ పేరు వల్ల జీవితాంతం బాధపడాలని విజయ్ కుమార్ అని రికార్డులో రాశాడు. ఇక బుజ్జిగాడిని స్నేహితులందరూ విజయ్ అని పిలిచేవారు. వాళ్ళ అమ్మకి బుజ్జిగాడిని బాగా చదివించాలని కోరిక. బుజ్జిగాడికి కూడా ఒక అక్క ఉంది. ఆమె 10 దాకా చదివింది. ఆమె చదివినప్పుడు ఆర్టీసీ బస్సులు ఉండేవి. 10వ తరగతి చదువుతున్నప్పుడు మధ్యలోనే బస్సు ఆగిపోయింది. దాంతోపాటు ఆమె చదువు ఆగిపోయింది. ఇక తర్వాత ఏడాదే ఆమెకి మేనమామతో పెళ్లి చేశారు. వారిది పక్కూరే, నడిచి వెళ్ళేంత దూరం. వాళ్ళ మామ బీఈడీ చదివాడు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. వాళ్ళ మామే వచ్చి బుజ్జిగాడిని పట్టణంలోని హై స్కూల్లో చేర్పించాడు. ఆ హెడ్ మాస్టర్ చాలా మంచివాడు. ఒక విద్యార్థి తమ పాఠశాలలో చేరినందుకు ఆయనతో పాటు ఉపాధ్యాయులంతా ఎంతో సంతోషించారు. ఎందుకంటే 8వ తరగతిలో ఉన్న ఒకే ఒక సెక్షన్లో 25 మంది పిల్లలు కావాలి. 20 మందే ఉన్నారు. ఇంకొక 5గురిని చేర్చుకోకపోతే ఈ ఏడాది ఆ ఉన్నత పాఠశాలని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. బుజ్జిగాడితో పాటు 7 పాస్ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. కాబట్టి వచ్చిన పిల్లల్ని వదలకుండా వెంటనే పాఠశాలలో చేర్చుకుంటూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తమ వంతు కృషిగా పాటుపడుతున్నారు ఉపాధ్యాయులు. బుజ్జిగాడికి ఉచితంగా కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు ఇచ్చారు. వాడితో ఇంటికొచ్చాడు. అమ్మ, నానమ్మ ఆ పుస్తకాలు, ఆ దుస్తులు చూసి ఎంతో మురిసిపోయారు. ఇక బడిలో చేర్పించిన మేనమామ కొత్త నోట్ బుక్కులు తీసుకొచ్చాడు. అలాగే వాటికి వేసే అట్టలు, స్టిక్కర్సు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఆ రాత్రి వాళ్ళతో పాటే ఉండి ఆ అట్టలు వేసి, స్లిప్పులు అంటించి, స్టిక్కర్స్ వేసి, పేర్లు రాసి వెళ్ళాడు. ఇక బుజ్జిగాడికి ఆనందం మామూలుగా లేదు. ఇక తనకు పెద్ద బడిలో చేరినట్టు, ఇక అందరిలాగే నేను కూడా ఒక పెద్ద సంచిని భుజాన్ని తగిలించుకొని వెళ్ళొచ్చు, ఇంకా తోటి పిల్లలతో గొప్పగా ఉండవచ్చు, ఇక తను ఒక హీరో అయిపోయాడని తెగ ఆనందపడిపోతున్నాడు. పెద్ద బడిలో చేరటం అంటే మాటలు కాదు. ఆ బడిలో చేరిన పిల్లల్ని పాతకాలపు పెద్దలు ఉంటారు కదండి, వింతగా చూస్తారు. కళ్ళ ఎదుట ఎంతగా ఎదిగేవరు అన్నట్టు. పిల్లలు కూడా తక్కువ వారేం కాదు. మీరు చెయ్యలేని ఘనకార్యం మేం చేసామన్నట్టు పెద్ద ఫోజులు కొడతారు. అవునంటారా కాదంటారా?
అదే పిల్లలు చేయకూడని పని. పెద్దలను గౌరవించటం నేర్చుకోవాలి. పెద్దలు కనిపించగానే నమస్కారం చెయ్యాలి. ఈ సంస్కారం బాల్యంలోనే అలవడాలి. పెద్దలను గౌరవించే పిల్లలను అందరూ ఇష్టపడతారు. ఇక నేటి పిల్లల చదువులో బాగా రాణిస్తున్నప్పటికీ నైతిక విలువల్లో బాగా వెనకపడిపోయారు. శీలం లేని చదువు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. చదవగానే సంబరం కాదు, చదువుకు తగ్గ సంస్కారం ఉండాలి. చదివిన వానికన్నా సంస్కారం ఉన్నవాడే గొప్పవాడు. చదువుకు సంస్కారం అబ్బితే పువ్వుకు తావి అబ్బినట్లే. అందుకే గుణసంపన్నులుగా ఉండాలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు కనిపించే దేవుళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దేవుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు, కానీ మనకు నిత్యం తటస్థించే దేవతామూర్తులు వారే. నైతిక విలువలు ఉన్నవారు ఎక్కడైనా గౌరవం పొందుతారు. అది లేనివాడు అబాస పాలవుతాడు. అబద్ధం ఆడకుండా ఉండటం, పెద్దలను గౌరవించటం, సత్యమునే పలకటం, నిజాయితీ, ప్రేమ, జాలి, కనికరం, నీతి, న్యాయం, ధర్మం, దానం, మానవత్వం, ధైర్యం, త్యాగం ఇవన్నీ నైతిక విలువలే. పిసినారుగా ఉండొద్దు, పొదుపరిగా ఉండు, ఎవరికి ద్రోహం చెయ్యకు, ఇచ్చిన మాట నిలబెట్టుకో, సమయపాలన పాటించు, నిరాడంబరంగా ఉండు. ఇవన్నీ నైతిక విలువల కిందకే వస్తాయి. ఇవన్నీ బాల్యంలోనే అలవడాలి. పెద్దయ్యాక చూసుకుందాంలే అనటానికి వీల్లేదు. మనిషి వ్యక్తిత్వ నిర్మాణం బాల్యంలోనే జరగాలి. ఏది మంచో ఏది చెడో బాల్యంలోనే గ్రహించాలి. వ్యక్తిత్వ వికాసంతో పెరిగిన పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు. వారు అన్ని విషయాలలో చురుకుగా ఉంటారు. అందరితో మెప్పు పొందుతారు. విజయ రహస్యం అంటూ ఏమీ లేదు. అందరితో కలిసిపోయేవాడే విజేత. ఈ సూత్రం జీవితంలో పాటిస్తే చాలు, వాడి జీవితం సుఖవంతంగా సాగుతుంది. ప్రతి వారిలో తప్పులు ఉంటాయండి, వాటిని వదిలేయండి. వారిలో ఉన్న మంచిని స్వీకరించండి. అతడితో హృదయపూర్వకంగా స్నేహం చేయండి. నీ స్నేహం వల్ల వాడిలోని దుర్గుణాలు వాటంతట అవే పోతాయి. నీవు మంచివాడివైతే ఎదుటివాడిని మంచిగా మార్చడం పెద్ద కష్టమేమి కాదు. నీవు మంచిగా మారటమే కష్టమైన పని. సాధనతో మారవచ్చు. ముందు నీవు మంచివాడివైతే లోకమంతా మంచిగానే ఉంటుంది. ఇక బుజ్జిగాడు కొత్త సంచిలో కొత్త పుస్తకాలు పెట్టుకొని పెద్ద బయటికి బయలుదేరాడు. తనతో పాటు మరో 10 మంది విద్యార్థులు ఆ ఊరు వారు ఉన్నారు. ఇక వారంతా ఉదయం 7:30 కల్లా సిద్ధమవుతారు. ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్ళేసరికి 9 అవుతుంది. మధ్యాహ్నం భోజనం బడిలోనే. తొలి రోజు పాఠశాల అంతా కొత్తగా ఉంది. కొత్త పిల్లలు, కొత్త వాతావరణం, కొత్త టీచర్లు. అయితేనే కొత్త బడి బాగానే ఉంది. విశాలమైన గదులు, పెద్ద ఆట స్థలం ఉంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పాఠశాల అది. దాదాపు 500 మంది పిల్లలు ఉండేవారు ఆ పాఠశాలలో. క్రీడా మైదానంతో ఎప్పుడు పిల్లలు ఆడుతూ ఉండేవారు. ఎక్కడ ఆటల పోటీలు జరిగినా ఈ స్కూల్ పిల్లలే ఫస్ట్. చుట్టుపక్కల నుంచి పేరున్న పాఠశాల అది. పేరు మోసిన ఉపాధ్యాయులు పనిచేసిన పాఠశాల అది. అయితే కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయా అంటే ఇదే. ఇంగ్లీష్ బడులు వచ్చాయి. పిల్లలు వలసపోయారు. అంతే, ప్రభుత్వం పాఠశాలలు బోసిపోయాయి. ఇక వీటి మనుగడ కాపాడుకోవటం కోసం పడరాని పాటలు పడుతున్నారు పంతుళ్ళు. పాఠశాల పోయిందంటే తిరిగి రాదు. ఇదే సంగతి గ్రామస్తులకు చెబితే చెవిటి వాని ముందు శంఖ ఊదినట్లే అవుతుంది. విన్నారు కదండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 2వ భాగం విందాం.